మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలండి. తిరిగి ఈ దినం కూడా మీతో కలుసుకోవడానికి, దేవుని మాటలు అందించడానికి దేవుని కృపే కారణమైంది. బాగున్నారండి? మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమం శిలువ ధ్యానాలుగా ధ్యానిస్తూ ఉండగా ఈ మాటను మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. శిలువ ద్వారా మానవునికి నూతన సంబంధం దొరికింది. భూమి మీద పాపి, ఒక నరహంతకుడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఇలాంటి వ్యక్తిని పరలోకానికి వారసులుగా చేయడానికి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి శిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు ఆయన్ను అవమానపరిచిన వారే. కానీ ఆ శిలువ దగ్గర ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొడుతున్నప్పుడు ఆ రెండవ దొంగలో పశ్చాత్తాపం కలిగింది. ప్రభువుని ఆయన అంగీకరించాడు. యేసు, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అతడు భూమి మీద పాపిగానే ఉన్నాడు. కానీ యేసు ప్రభు సహవాసం దొరికిన తర్వాత యేసు ప్రభు ఆయనకి నూతన సంబంధాన్ని, నూతన బంధుత్వాన్ని అతనికి ఇచ్చాడు. అలాగే నేను కూడా ఒకప్పుడు ఇలాంటి వాడినే, నన్ను కూడా కనికరించాడు. ఆయన నూతన సంబంధం ఇచ్చాడు, నూతన సంఘంలో చేర్చాడు, నూతన సహవాసాన్ని కొనసాగించేటట్లు చేశాడు. కనుక ఎందుకు ఆయన ఇలా చేశాడు అంటే కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం ఎరుగని వాడు ఆయన. లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారందరిలో ఈయన్ని కూడా ప్రక్కన పెట్టి చూడండి. ఆయనే చెప్పాడు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 46వ వచనంలో ఆయన ఏమన్నారంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అన్నాడు. ఇప్పటి వరకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు, లేకపోతే మీరు ఏ దేశం వెళ్ళినా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించిన వాడు ఎవరు కనపడరు. ఆయనే చెప్పాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని. ఆయన పాపము లేనివాడు. అందుకే పాపిని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ఒకటి, యేసు క్రీస్తులో ఏ పాపము లేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాశారు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధించబడ్డను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెనని హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ మాట రాస్తున్నారు. వారు ఆయన ఎరిగిన వారు కనుకనే
ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మరొక మాట చూద్దాం. ఎబ్రీ పత్రికలోనే 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక యేసు క్రీస్తులో పాపం లేదు. అందుకే పాపిని రక్షించటానికి భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారణకు యోగ్యమైనది అన్నది అట్టి వారిలో నేను ప్రధానుడని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకంగా తన జీవితాన్ని గడిపాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు సత్సంబంధం ఉన్న పేతురు అనేటువంటి దైవజనుడు ఆయన పత్రికలో ఇలా రాశారు. 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పాపము చేయలేదు. మేమే సాక్షులం. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాం, ఆయనతో తిన్నాం, ఆయనతో నిద్రపోయాం, ఆయనతో నడిచాం. కాబట్టి ఆయన పాపము చేయలేదు. ఇంకో మాట అన్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు. నీలో పాపము లేదా? నీ నోట కపటం లేదా? ఈరోజు ఎవరికి వారు ఏమనుకుంటున్నారంటే, నేను మంచిగా ఉన్నాను, ఐ ఆమ్ పర్ఫెక్ట్, నా అంత నీతిమంతుడు, నా అంత నీతిమంతురాలు లేరని విర్రవీగుతున్న లోకం ఇది. ఒకసారి దేవుని వాక్యమనే అర్థంలో నీ ముఖం చూసుకో, నీ ప్రవర్తన అంతా కనపడుద్ది. నువ్వెంత నీతిమంతుడువో నీతిమంతురాలువో దేవుని వాక్యమే చెబుతుంది. కనుక ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. ఈ పాపము లేనివాడు, కపటము లేనివాడు ఎందుకు వచ్చాడు, ఎందుకు సిలువనెక్కాడు అంటే, యోహాను గారు ఆయన మొదటి పత్రికలో ఇలా రాశారు. 3వ అధ్యాయం 5వ వచనంలో అన్నారు, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఎందుకు వచ్చారంట? ఆయన పాపములు తీసివేయడానికి, పాపాన్ని క్షమించడానికి, పరలోకం ఇయ్యడానికి, నిత్యత్వంలో ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడండి. కాబట్టి మొదటి మాటలో ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటము లేదు. ఎంత గొప్ప పరిశుద్ధుడు! మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక 2వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయనను దేవుడు లోకానికి పంపాలి అంటే, మన పాపం ఆయన మీద వేసుకొని ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టకపోతే పాపికి విమోచన లేదు. ఆయన మన పాపం కొరకు పాపంగా చేయబడ్డాడు. మన పాపం కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇక్కడ కూర్చొని మీరు వింటున్నారే, మీరు 10 మంది వింటుంటే 10 మందిలో 10 కిలోలు పాపం అనుకోండి. లోక పాపం అంతా ఎంత ఉందో ఆ పాపం అంతా తెచ్చి ఆయన మీద కుమ్మరించినప్పుడు ఆయన ఏమయ్యారంటే, అంత సుందరుడు, 10,000లో అతి ప్రియుడు పాపముగా కనపడుతున్నాడు. పాపిగా కాదు సుమా, పాపముగా కనపడుతున్నాడు ఆయన.
కనుక దేవుడు ఆయన ఏం చేశారంటే పాపముగా చేశాడు. ఈ లోకంలో ఉన్నవారి పాపమంతా ఆయన మీద మోపగా మన దోషాన్ని, మనం పొందవలసిన శిక్షను క్రీస్తు ప్రభు భరించాడు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశారు. 2 3వ మాట చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఏనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను. మనలను దేవుని యొద్దకు తేవడానికి వింటున్నారు కదా. ఎందుకు ఆయన శిలువలో మరణించాడు అంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయనివాడు, పరిశుద్ధుడు. మనలను దేవుని యొద్దకు తేవడానికి ఈ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు శరీర విషయంలో ఆయన శిలువలో చంపబడ్డాడు. ఎందుకు అంటే మనలను దేవుని యొద్దకు తేవడానికి. మీరు చూడండి, లోకంలో ఇలా అనుకుంటారు కదా, ఎవరికైనా అనారోగ్యం ఉంటే మీరు ఒక మంచి డాక్టర్ మీకు తెలుసుంటే వీళ్ళతో మీరు అంటారు, మేము వెళుతున్న డాక్టర్ గారు చాలా మంచివాడు, మీరు వస్తారా, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని మీరు ఎలాగైతే ఆ రోగిని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారో దేవుడు కూడా, ప్రభు కూడా మనల్ని దేవుని యొద్దకు తెచ్చాడు. పాపాలు తీసివేశాడు, నీతిమంతులుగా చేశాడు. నీతి తప్పినటువంటి మన వరకు ఒక్కసారి ఆ బాధ అనుభవించాడండి. ఎంత బాధో మనం గెచ్చమనే వనంలో కూడా చూస్తాం. తండ్రి, మీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. కానీ ఆయన అంటాడు, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుడు ఏ పనినైతే నియమించి ప్రభువును భూమి మీదకి పంపాడో ఆ పనిని ఆయన నెరవేర్చిన వారుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మనకి ఇంత మన విషయంలో పట్టింపు ఎందుకు కలిగి ఉన్నాడు ఆయన అని అంటే, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, కానీ ఆయనే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనం ప్రేమించితిమని కాదు. మీరు ఇలా అనుకోవచ్చు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా అన్నా, నన్ను కూడా ప్రేమిస్తాడా అంటే నీకోసమే ఆయన వచ్చింది. ఎంత పాపిని ప్రేమిస్తాడా, పాపుల కొరకే ఆయన వచ్చింది. ఎంత నీచాతి నీచమైన జీవితం జీవిస్తున్నా నన్ను ప్రేమిస్తున్నాడా అంటే నిన్నే ప్రేమించి ఆయన భూమి మీద అడుగుపెట్టాడు. నీ కొరకు అద్భుతాలు చేశాడు. ఆ ఘోరమైన శిలువను మోసాడు. శిలువకు 3 మేకుల మీద పట్టబడ్డాడు. శరీరం అంతా గాయాలు, తల నుండి ఆపాద మస్తకం, నలుగొట్టబడిన దేహం. ఎందుకు అంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రేమించావని కాదు, నేను ప్రేమించానని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇన్ని చేశాడు ఆయన? ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనము క్రీస్తులో ఐక్యపరచబడ్డానికి. పౌలు అంటాడుగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వారను నేను కాదు, క్రీస్తే నా యందు
జీవిస్తున్నాడు అంటే ఆయన క్రీస్తులో ఐక్యమైపోయాడు. నేను భూమి మీద ఉంటాం, అయినా పరిశుద్ధులుగానే ఉండాలి. ఒక తామర పువ్వు బురదలోనే పుట్టుద్ది, బురదలోనే పెరుగుద్ది, దాన్ని పైకి తీస్తే ఆ బురద అంటదండి. కనుక లోకంలో జీవించినప్పటికీ బురద అంటకుండా మనం జీవించాలి, పాపం అంటకుండా జీవించాలి. 4వ మాట ఏంటంటే మనం క్రీస్తులో ఐక్యపరచబడాలని. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు మనం చదివితే, మరియు నీవు నన్ను పంపించితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవు, నీ యందు నేను ఉండరాదున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. కనుక ఆయన మనల్ని ఆయనతో ఐక్యపరచుకోవడానికి ఆయన ఇలా చేశారు. కనుక మనం చూస్తాం, ఆయనలో పాపమేమీ లేదు. దేవుడే ఆయన్ను పాపంగా చేశాడు. ఎందుకు అంటే మనల్ని దేవుని యొద్దకు తేవడానికి ఆ శిలువ మరణం మన కొరకే ఆయన పొందాడని ఎరగడానికి, మనల్ని క్రీస్తులో ఐక్యపరచడానికి. దేవుడు నిన్ను ఆయనతో ఉండాలని ఆయన ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిత్తును అన్నాడు. రేపు ఆయనతో కూడా నువ్వు ఇక్కడ ఉండాలి అని అంటే, పాపము లేని దేవుడు, పాపం ఎరుగని దేవుడు, పాపముగా చేయబడినటువంటి దేవుడు, మనల్ని దేవుడితో ఐక్యపరచడానికి వచ్చిన దేవుణ్ణి నువ్వు ఈరోజు అంగీకరించినట్లయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, మీరు పాపము చేయలేదని, మీరు పాపంగా చేయబడ్డారని, మా కొరకు మమ్మల్ని దేవుని దగ్గరకు తేవాలని, మమ్మల్ని క్రీస్తులో ఐక్యపరచబడాలని మీరు శిలువనెక్కి దేవుడితో సమాధానపరిచావు. మీ కృపను మాకు అనుగ్రహించావు. ఈరోజు ఎంతో మంది మిమ్మల్ని ఎరగని వారు, శిలువకు శత్రువులుగా జీవిస్తున్న వారు ఉన్నారు. వారు ఒక్కరైనా ఈ మాటలు విని రక్షించబడ్డం వరకు సహాయపడు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ఏ విధమైన అవసరతలు, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు అవకాశం ఉంటే ఫోన్లో మాట్లాడండి. మీ కొరకు అనుదినం దేవుని సంఘం, విశ్వాసులు, దేవుని బిడ్డలైన వారు ఉదయకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు వాట్సాప్ చాటింగ్ కాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంది మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చూసి మీ వివరాలు మాకు అందించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.